ఎలాంటి ఆసరా లేని వృద్ధుల కోసం ఆశ్రమాన్ని స్థాపించి వారిని ఆదరించిన వజ్రాల రామలింగాచారి ధన్యజీవి అని, అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమని మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లో స్వర్గీయ వజ్రాల రామలింగాచారి స్థాపించిన శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శుక్రవారం 51,000 ఆర్థిక సహాయం అందజేసింది. సాయంత్రం ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో రామలింగాచారి కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు. సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ మానవతా సభ్యులు కూడా ఆయన వజ్రాల రామలింగాచారి మరణం తెనాలికి తీరని లోటని అన్నారు. భవిష్యత్తులోనూ మానవతా సంస్థ తరపున అవసరమైన సహాయం అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా బాధ్యులు పి వాసు, పి వెంకట్, ఓంకార్ ప్రసాద్, డివి సోమయ్య శాస్త్రి, మొవ్వ సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, పి మల్లికార్జునరావు, ఆలపాటి వెంకటరామయ్య, ఆర్ భుజంగరావు, కావూరి నాగేశ్వరరావు, సిహెచ్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మానవతావాది తెనాలి గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ వజ్రాల రామలింగాచారి గారు ఈ మధ్యకాలంలో కాలం చేశారు. ఆయన తెనాలికి పేదలకి ఎనలేని సేవ చేశారు. ఆయన అలానే గత 3 సంవత్సరాల నుంచి మా మానవతా సంస్థ సభ్యులు కూడా ఆయన 1 సంవత్సరం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కూడా మానవతాకి ఆయన సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన స్థాపించిన ఆశ్రమంకి మానవతా తరపున మానవతా సంస్థ నుంచి ఒక 25,000 రూపాయలు, మానవతా సభ్యుల సహకారంతో ఒక 26,000 రూపాయలు, మొత్తం 51,000 రూపాయలు ఆయన కుటుంబ సభ్యులకి ఈరోజు అందజేయడం జరిగింది. మానవతా సంస్థ తరపున కోరుకుంటున్నాము ఆయన స్థాపించిన ఆశ్రమం నిరాటంకంగా ముందు కూడా ముందుకు సాగాలని. ఆ సాగే క్రమంలో మానవతా సంస్థ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మానవతా సభ్యుల తరపున మానవతా సంస్థ తరపున అందజేస్తామని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మానవతా సంస్థ తరపున